అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిమజ్జన కార్యక్రమం గురించి ప్రతి జిల్లాలో మాట్లాడుతున్నాం. మనం హైదరాబాద్ గురించి చెప్పుకుంటున్నాము. అదేవిధంగా సదాశివపేటలో బ్రహ్మాండంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నాం. ఇప్పుడు చాలా సలహాలు ఇవ్వడం జరిగింది. మరి నాకు కొన్ని సలహాలు ఇక వాస్తవంగా చేయాలి. తప్పకుండా పవన్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. ఎమర్జెన్సీ ఏదైనా కరెంట్ పోయినా జనరేటర్ తప్పకుండా పెట్టి అక్కడ కొన్ని లైట్స్ గాంధీ చౌక్ దగ్గర పెట్టినట్టయితే అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఆలయ కమిటీ అధ్యక్షులకు, ఆలయ కమిటీకి, అక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళకి చెప్పదనుకుంటున్నారు. ఒకటే, మనం ప్రొద్దున స్టార్ట్ చేసినట్టయితే 10 గంటలు స్టార్ట్ చేసినట్టయితే నైట్ 10 గంటల లోపల చేసినట్టయితే ఆడపిల్లలు వీటి అందరూ వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది. లేట్ నైట్ మనం పొద్దుటి వరకు 5 గంటల 6 గంటల వరకు వేయడం జరుగుతున్నది. ఆడవాళ్ళకి చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీగా తీసుకొచ్చినట్టయితే బాగుంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండదు. పిల్లలకి అందరికీ ఇంటికి చేరుకోవడానికి సరైన సమయంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ఎంత ఎర్లీగా వేయడానికి అవకాశం ఉంటే అంత ఎర్లీగా వేస్తే బాగుంటుంది. మున్సిపాలిటీ నుండి ప్రతిసారి చేస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు కమిటీ ఉండే కాబట్టి ఆ కమిటీ లేనందుకు మున్సిపాలిటీ నుండి చేస్తున్నారు. వాస్తవంగా కొంత ఇబ్బంది జరుగుతున్నది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు చూసేది, ఈడ అన్ని పొద్దున 10 గంటల వరకు గాంధీ చౌక్ తీసుకొచ్చి గాంధీ చౌక్ తీసుకెళ్లి అక్కడ ప్రజెంటేషన్స్ ఇచ్చేది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి మేము చిన్న ఉన్నప్పుడు చూసేది. ఎంతో బ్రహ్మాండంగా అవి చూసి మేము ప్రొద్దుటి నుండి ఇక్కడ 100-200 గ్రామాల చుట్టుపక్కల మూలపేట, కొండాపూర్, సదాశివపేట మండలము, ముల్పల్లి మండలం అందరం ప్రతి గ్రామం నుండి సదాశివపేటకు వచ్చి తిలకించడానికి ఇక్కడ వచ్చేది. సదాశివపేటను నడవడానికి రానటువంటి జనాలు వచ్చేది. ఈ మధ్యలో అటు జనాలు రావడం లేదు. ఎందుకంటే లేట్ నైట్ చేస్తున్నాం కాబట్టి లేట్ చేయొద్దు. ఎర్లీగా స్టార్ట్ చేసి ఒక సిస్టమేటిక్ గా ఇంకా గిట్ట మీరు ఎవరైనా పెద్దలకు గర్వం అంటే కలుస్తాం అందరికి. తప్పకుండా ఇది సక్సెస్ఫుల్ గా చేయడానికి వాళ్ళ సలహాలు గిట్ట తీసుకుంటాము. ఇంకా ఈ రోజు మీటింగ్ అయితే కాదు, మళ్ళీ మీరు ఏదైనా ఉంటే ఇంకా బెటర్ చేయడానికి మీరు ఏదైనా ఆలోచన ఇచ్చినట్టయితే ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను పెద్దలకు అందరికీ విన్నవించుకుంటున్నా. తప్పకుండా అన్ని విధాలు అందరం కలిసి మన సదాశివపేట ఉత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేసుకుందాం అని చెప్పి తెలియపరుస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.